శ్రీ సత్యసాయి జిల్లా మరి కలెక్టర్ ఆఫీసు ఎదురుగా మరి కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే 2025 డిఎస్సిలో కేటగిరీ వైజ్ ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అయినారని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే ఆ లిస్టును మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బందెల గౌతమ్ కుమార్ నాయకత్వాన ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 13-14 డిఎస్సీలలో మరి ఆయన కేటగిరీ ప్రకారము ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అయినారు అనేది ఇంతకుముందు అమలుపరిచినాడు. మరి ఈ సంవత్సరం 2025లో జరిగిన డిఎస్సి మెరిట్ లిస్ట్ ను ఎందుకు అమలుపరచలేకపోతున్నారు అంటే దీనికి కారణము ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 2.5 లక్షలు ఉంటేనే ఆదాయ సర్టిఫికేట్ ఇస్తారు, అంతకు మించితే ఆదాయ సర్టిఫికేట్ ఇయ్యరు. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ కింద ఉన్నటువంటి కేటగిరీకి 8 లక్షల రూపాయలు మరి వాళ్లకు ఇన్కమ్ ఉంటే వాళ్లకు వర్తిస్తుందని చెప్పేసి బహాటంగా ఈ దేశ పరిపాలకులు ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనల్ని నయవంచన చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణము మనము చైతన్యం లేకపోవడమే. ఇప్పటికైనా ప్రజలారా, ఎందుకంటే తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ ను అమలుపరచలే, మరి ఈ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఈడబ్ల్యూఎస్ ను అమలుపరిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు అన్యాయం చేస్తూ ఉంటారు. ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీని మరి ఈ రాష్ట్రంలోనే గెలిపించుకుంటే మనం తమిళనాడుతో తరహా ఇటువంటి ఈడబ్ల్యూఎస్ ను మరి ఇట్లా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తారని చెప్పేసి కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశం ముందుకు పోతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాటిగిరి రామచంద్ర ప్రసాద్ మరి జై భీమ్ జై భారత్. జై భీమ్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజు పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు డిఎస్సిలో అక్రమాల పైన నిరసన వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ రోజు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. ముఖ్యంగా విషయం ఏంటంటే డిఎస్సిలో అవతకుల పైన గత 9 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కేటగిరీ వైజ్ గా ఏదైతే జాబ్లు వచ్చారో కేటగిరీ లిస్ట్ విడుదల చేయాలని చేస్తూ ఒక మెమోరాండాన్ని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు సాకిర్ నాయకులుగా తెలియజేస్తున్నాము. జై భీమ్ జై భారత్ జై భీమ్.